మార్నింగ్ డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? ఈ 15th లాస్ట్ డేట్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి. సో అందరూ అప్లై చేశారనుకుంటున్నాను, ఎందుకంటే లేట్ అయితే చాలా చాలా దూరం మనకి ఎగ్జామ్ సెంటర్స్ పడతాయని అంటున్నారు. సో అందుకని గుర్తుపెట్టుకుని తొందరగా అప్లై అయితే చేసేసుకోండి. టెన్షన్ పడకండి. ఉన్న టైంలో ఉన్న టెక్స్ట్ బుక్స్ మొత్తం క్లియర్గా చదవండి. కొత్త బుక్స్ ఈ టైంలో కొత్త బుక్స్ కొనుక్కుంటాం కంటే ఉన్న బుక్స్లో మ్యాటర్ అంటే క్లియర్గా కంటెంట్ కానీ మెథడ్ కానీ ఇవన్నీ క్లియర్గా చదువుకోండి. ఎందుకంటే కొత్త బుక్స్ తీసుకున్నా కాంచి అది చదవలేదు, అది మిగిలిపోయింది, ఆ కొత్త బుక్స్ని చూస్తే టైం వేస్ట్ చేసేసుకుంటాం. ప్లస్ ఉన్న బుక్స్ కూడా చదవలేదని మైండ్లో అలా పడిపోద్ది. అందుకనే కొత్త బుక్స్ ఇప్పుడు ఏం కొనుక్కోకండి. ఉన్న బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్, ఏ కొత్త బుక్ అయినా సరే, ఏ ప్రాక్టీస్ బిట్స్ అయినా సరే టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని బేస్ చేసుకునే ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. చదివేటప్పుడు మీకే బిట్ని ఫ్రేమ్ చేసుకోండి. సో ఈరోజు ఏంటంటే టాపిక్ బీఎడ్లో మనకు తెలిసిందే కదా, సోషల్ మెథడ్ సిక్స్త్ లెసన్ సాంఘిక శాస్త్ర అభ్యాసం ఉపగమాలు వ్యూహాలు. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, చూడండి. కొన్ని బిట్స్ అంటే రాన్ బిట్స్ ఏమైనా ఉంటాయేమో. మళ్ళీ ఒకసారి చదివితే ఏమవుద్ది, ఇంకో సబ్జెక్ట్ పెరుగుద్ది, అంతే కదా. చదివేసాము అని అలా చూసేసాం కదా అని ఊరుకోకండి. ఒకసారి క్లియర్గా మళ్ళీ చదవండి. చదివితే ఏమవుద్ది, సబ్జెక్ట్ పెరుగుద్ది, అంతే కదా. సో చదివిన దాన్ని మళ్ళీ చదవండి, అంతేగాని కొత్త బుక్స్ వేరే బుక్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. మనకి పేపర్ కూడా అకాడమీ బుక్స్ నుంచే ఇస్తారు. సో నా నోట్స్లోంచి అంటే కొన్ని బిట్స్ ప్రతిరోజు పెట్టడానికి టైం ఉండట్లేదు, మీకు తెలిసిందే కదా. చదువుకోవాలి, నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను కదా. సో కొన్ని బిట్స్ అయితే మీకు చేస్తున్నాను, చూడండి. ఏమన్నా ఫస్ట్ టైం చూస్తే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుద్దండి, ఇంకొంతమందికి మీ ఫ్రెండ్స్కి షేర్ అవుద్ది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఒకసారి నేను ప్రీవియస్ చేసిన సోషల్ మెథడ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు చూడండి. చూసి బిట్స్ ప్రిపేర్ అవ్వండి, ఒకసారి చదివినట్టు ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. అన్ని శాస్త్రాల మాతృకమూర్తిగా పేరొందిన శాస్త్రం భూగోళ శాస్త్రం. ఓకే, మాతృకమూర్తిగా పేరొందిన శాస్త్రం భూగోళ శాస్త్రం. టెక్స్ట్లో ఇలాగే ఇచ్చాడు, సో నేను ఇలాగే రాశాను, మాతృకమూర్తి అని అన్నారు. ఎథినోగ్రాఫికల్ భూపటాలు అనగా ప్రపంచంలో విస్తరించి ఉన్న వివిధ మానవ జాతులను గుర్తిస్తాయి. కొంచెం కొత్తగా ఉన్న బిట్స్ ఉంటే నోట్ చేసుకోండి. అంటే ఇదంతా రాయక్కల. ఎథనోగ్రాఫికల్ అంటే మానవ జాతుల గురించి అనుకుంటే చాలు. భూగోళ శాస్త్ర జ్ఞానానికి పునాదులు క్షేత్రంలో వేయటమే అత్యంత అవసరం అని పేర్కొంది ఈఏ మ్యాక్నీ. భూగోళ శాస్త్ర జ్ఞానానికి పునాదులు క్షేత్రంలో వేయటమే అత్యంత అవసరం అని పేర్కొంది ఈఏ మ్యాక్నీ. మ్యాక్నీ రచించిన గ్రంథం ద టీచింగ్ ఆఫ్ జాగ్రఫీ. కొన్ని కొత్తగా ఉన్నాయి, నేను అనిపించి రాస్తున్నా. అంటే ఏ మూల నుంచి బిట్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో అందుకనే కొంచెం కొత్తగా ఉన్న బిట్స్ అన్నీ నేను నోట్ చేశాను అనమాట. విహారయాత్రలు అనేవి స్టడీ ట్రావెల్ అండ్ అబ్జర్వేషన్ అధ్యయనం, ప్రయాణం, పరిశీలనకు ఉపయోగపడతాయని చెప్పింది డాక్టర్ శామ్యూల్ జాన్సన్. ఇవన్నీ అంటే సోషల్ మెథడ్కి వచ్చి విహారయాత్రలు, క్షేత్ర పర్యటనలు ఇవన్నీ ఉంటాయి కదా, అంటే దాని గురించి అనమాట. విహారయాత్రలు అక్కడ వచ్చింది. సో అధ్యయనం, ప్రయాణం, పరిశీలనకు ఉపయోగపడతాయని చెప్పింది ఎవరంటే డాక్టర్ శామ్యూల్ జాన్సన్. జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం ద్వారా ఎక్కువ వికాసం, అలవాట్లు, సామర్థ్యం కలుగుతాయి అని చెప్పింది ఎవరంటే ఫ్రోబెల్. స్వయంగా చేసి, ఇది కీ పాయింట్, స్వయంగా చేయడం అనేది ఎక్కువ వాడారు. ఓకే, స్వయంగా చేసి తెలుసుకోవడం ద్వారా ఎక్కువ వికాసం, అలవాట్లు, సామర్థ్యాలు కలుగుతాయని చెప్పారు. నెక్స్ట్, అర్థశాస్త్ర బోధనకు చాలా ప్రభావవంతమైన పద్ధతి, ఇది కీ క్రీడా పద్ధతి. ఓకేనా, అర్థశాస్త్ర బోధనకి చాలా ప్రభావవంతమైన పద్ధతి ఏంటంటే క్రీడా పద్ధతి. సాంఘిక శాస్త్రం ఒక పాఠశాల విషయంగా ఏ దేశంలో మొదలైంది? ఇది చాలాసార్లు వస్తుంది. 1916 దేశం అంటే అమెరికాలో, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడే గాంధీ గారిది బేసిక్ ఎడ్యుకేషన్ అనేది కూడా నెక్స్ట్ బిట్ వస్తుంది. అది ఆల్రెడీ మనం చదువుకున్నాం, కంటెంట్లో కూడా చదువుకున్నాం, 1937. ఇది చాలాసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. 5E మెథడ్
రోగర్ బేబీ అని కౌంట్ చేసింది కాబట్టి అది గుర్తుపెట్టుకున్నాం. 5E అంటే 5 ఈలు. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవల్యూషన్. ఎంగేజ్ అంటే నిమగ్నం చేయడం, ఎక్స్ప్లోర్ అంటే అన్వేషించడం, వివరణ ఎక్స్ప్లెయిన్ విస్తరణ, మూల్యాంకనం. మనకు వచ్చినట్టే ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ అవుతాం. అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకసారి చూడండి, ఎంగేజ్లో 6 లెటర్స్ అంటే ఆరోహణ పద్ధతిలో చిన్నదాని నుంచి పెద్దది కదా, ఇక్కడ 6 లెటర్స్. ఇవేమో 7. ఓకేనా, 1 2 3 4 5 6 7. నెక్స్ట్ ఇక్కడ కూడా 7 ఉంటుంది. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈ ఫస్ట్ వస్తుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదేమో 1 2 3 4 5 6 7 8 9 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. కంపల్సరీ ఎగ్జామ్లో ఆల్రెడీ ఒకసారి డిఎస్సికి వచ్చింది, మా ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు తెలుస్తుంది. నిర్మాణాత్మక అభ్యసన విధానంలో ప్రాముఖ్యత ఎవరిది? నిర్మాణాత్మక అభ్యసనం గురించి చెప్పింది 2005 NCF 2005 అనమాట. విద్యార్థి గురించి చెప్పింది. నిర్మాణాత్మక ఉపగమనం అంటే ఏం లేదు, ఒక మెథడ్ అనమాట. అభివృద్ధి చేసింది జాన్ డూయి, జాన్ పియాజే, మాంటిసోరీ. ఓకేనా. విద్యార్థుల్లో గల పూర్వజ్ఞానం, అనుభవాల ఆధారంగా నూతన పరిస్థితులకు అవగాహన చేసుకుని జ్ఞానాన్ని సొంతంగా నిర్ణయించుకోవడం నిర్మాణాత్మక ఉపగమనం. దాన్ని ఏమంటారంటే నిర్మాణాత్మక ఉపగమనం అంటారు. ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలో వివరించింది నిర్మాణాత్మక ఉపగమనంలో ఎవరంటే లెవ్ వైగోట్స్కీ అనమాట. అంటే ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి, విద్యార్థులతో ఎలా మెలగాలి, ఈ ఉపాధ్యాయుడి గురించి చెప్పింది ఎవరంటే లెవ్ వైగోట్స్కీ. నెక్స్ట్, నిర్మాణాత్మక ఉపగమనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు 6 అంశాలు ఉన్నాయి. ఫస్ట్, పరిస్థితులను కల్పించడం, విద్యార్థులను గ్రూపులుగా విడగొట్టడం, ప్రశ్నించడం, విద్యార్థులకు తెలిసిన విషయాలు. ఇక్కడ నేను మిస్ అయ్యాను కాబట్టి మధ్యలో రాసాను చూడండి. 5th వన్ ప్రదర్శన. 6th ఏంటంటే విద్యార్థులు నేర్చుకున్న దాన్ని ప్రతిబింబించడం అనమాట. ఓకేనా. మొత్తం 6 అంశాలు ఉన్నాయి. 6 అంశాలను గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఒక 3 ఇచ్చి వేరేది ఏదైనా ఇవ్వచ్చు. సో ఈ 6టిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 5E నమూనాను రూపొందించింది రోగర్ బేబీ. కృత్యాధార అభ్యసనం అంటే కేవలం శారీరక కథలు. ఇది కూడా ఇంపార్టెంట్, అందుకే స్టార్ వేసాను. ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది. అంటే కృత్యాధార అంటే మనం శారీరకంగా చేసేదే అనుకుంటాం, కానీ శారీరకంగా కదలికలే కాకుండా మానసిక అంశాలతో కూడా సంబంధించి ఉంటుంది, మిళితమై ఉంటుంది. సమస్య పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా చెప్పిన వ్యక్తి జాన్ డూయి. సమస్య పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా చెప్పిన వ్యక్తి ఎవరంటే జాన్ డూయి. సమస్య పరిష్కార పద్ధతిలో మొదటి 4 సోపానాలు చెప్పిన వ్యక్తి జాన్ డూయి. గుర్తుపెట్టుకోండి, 4 సోపానాలు చెప్పాడు, దాన్ని ఎలాబరేట్ చేసి ఇంకా ఒక 9 మొత్తం 9 చేశారనమాట. ఇంకా ఒక 5 యాడ్ చేశారు. వికాస సంబంధమైన దృక్పథం, ఆగమనాత్మక దృక్పథం అంటే ఏంటి? ఆగమనాత్మకం అంటే ఉదాహరణల నుంచి సాధారణీకరణం తీసుకొస్తారు. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు, ఇలాంటి అంటే ఉదాహరణ నుంచి ఒక విషయాన్ని చెప్పడానికి ట్రై చేసి చివరికి ఇది ఇలా ఇవన్నీ జరుగుతాయి అన్నట్టు చెప్పడం అనమాట. ఉదాహరణ నుంచి సాధారణ విషయానికి తీసుకురావటం. తార్కికమైన దృక్పథం, విశ్లేషణాత్మక దృక్పథం అంటే ఒక విషయాన్ని విడగొట్టడం. ఇక్కడ విశ్లేషణ అంటే విషయాన్ని విడగొట్టి చెప్పడం అనమాట. దీన్ని తార్కికమైన దృక్పథం అంటారు. సమస్య పరిష్కారంలో వేగాన్ని సామర్థ్యాన్ని పెంచే దృక్పథం నిగమనాత్మక దృక్పథం. విశ్లేషణ ప్రారంభమైతే సంశ్లేషణ అనుక్రమం. విశ్లేషణ ప్రారంభమైతే సంశ్లేషణ అనేది అనుక్రమం. కాన్సెప్ట్ మ్యాపింగ్ ఎన్ని దశలు ఉన్నాయి? కాన్సెప్ట్ మ్యాపింగ్లో 4 దశలు ఉన్నాయి. 1 భావనని ప్రకటించడం లేదా ప్రదర్శించడం, ప్రసంగం, చర్చ, వినియోగం, ముగింపు. విద్యార్థులు నూతన విషయాలు ఆలోచించి ఉదాహరణలు కనుగొనే దశ వినియోగ దశ. అంటే ఇక్కడ ఉన్న దశల్లో నూతన విషయాలు ఆలోచించి ఉదాహరణలు తీసుకుంటారు. ఉదాహరణలు కనుగొనే దశ అంటే వినియోగం. గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. సారాంశ రూపంలో తెలియజేయడం అంటే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మ్యాటర్ ఇది అని చెప్పడం అనమాట. అంటే ముగింపు దశలో చేస్తారు. ఓకేనా. ఇవే టోటల్ బిట్స్. అంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది. ఈ దృక్పథాలన్నీ చదివేసి ఉంటారు కదా,
ఆగమనాత్మక నిగమన భాగస్వామ్యం, ఇది నేను భాగస్వామ్యం ఆల్రెడీ వీడియో చేశాను, అందుకని నేను లోతుగా చేయట్లేదు. ఒకసారి వీడియోస్ చూడండి, చూస్తే తెలుస్తుంది. సమస్య పరిష్కారం క్లియర్గా నేను ఒక వీడియో చేశాను, ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటాయి, గమనించండి. నెక్స్ట్ ఆగమనాత్మక అంటే చూడండి, ఇక్కడ ఉదాహరణల నుంచి కొన్ని ప్రత్యేక విషయాలను పరిశీలించి సూత్రాలని సాధారణీకరణాలను చేస్తారు. వికాస సంబంధమైనది ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చాలా క్లియర్గా. నేను సోషల్ మెథడ్లో మీకు చూడండి, ప్లేలిస్ట్లో ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి టోటల్ బిట్స్ అయితే వచ్చినాయి, కొంచెం కొత్తగా ఉన్నాయి, నేనైతే యాడ్ చేశాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, బాగా చదవండి, కష్టపడండి. ఓకేనా, థ్యాంక్ యూ.